నకిలీ మద్యం కేసులో రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. రెండో రోజు కస్టడీలో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావు, జగన్మోహన్ రావులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. నిన్న జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను విడివిడిగా విచారించారు ఎక్సైజ్ అధికారులు. 3 గంటల పాటు నిన్న జనార్దన్ రావుని విచారించారు. నకిలీ మద్యం సరఫరాపై ఆరా తీస్తున్నారు అధికారులు. నిందితుల కస్టడీలో మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ములకల చెరువు మూలాలు, ఇబ్రహీంపట్నం డెన్ నుంచి నకిలీ మద్యం సరఫరాపై నిందితులను ప్రశ్నిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. నరేష్, చెప్పండి, రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది, విచారణ జరుగుతోందని చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ బిందు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు ప్రధాన నిందితుడు A1 జనార్దన్ రావు, అదేవిధంగా A2గా ఉన్న జగన్మోహన్ రావు, అతని సోదరుడే జనార్దన్ రావు సోదరుడే జగన్మోహన్ రావు, వీరిద్దరికీ కూడా కోర్టు 7 రోజుల పాటు కూడా కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిని నిన్నటి నుంచి కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదే నిన్న నెల్లూరు నుంచి కస్టడీకి తీసుకున్నారు జనార్దన్ రావుని మధ్యాహ్న సమయానికి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో కస్టడీకి తీసుకున్న తర్వాత వారిపై ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. అయితే విజయవాడ జైలులో ఉన్న జగన్మోహన్ రావుని ఉదయాన్నే కస్టడీ తీసుకున్న తర్వాత అతన్ని, ముఖ్యంగా జనార్దన్ రావుని అదేవిధంగా జగన్మోహన్ రావుని ఇద్దరిని కూడా వేరువేరుగా విచారణ జరిపారు. అయితే పూర్తిగా కూడా ఈ కస్టడీలో ఈ 7 రోజుల పాటు కస్టడీ విచారణ జరిగినట్లయితే మరికొంతమంది టీడీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు నుంచి ముడి సరుకును తీసుకుని వచ్చి ఆ ఫేక్ లేబుల్స్ తీసుకుని వచ్చి స్పిరిట్ను ఉపయోగించి ఈ ఇబ్రహీంపట్నం, అదేవిధంగా ములకల చెరువు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఈ నకిలీ మద్యం డన్నును ఏర్పాటు చేసి పూర్తిగా వైన్ షాపులు, అదేవిధంగా బెల్ట్ షాపులు, కొన్ని బార్ల షాపుల్లో కూడా ఏకంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇబ్రహీంపట్నం డన్కి సంబంధించి జగన్మోహన్ రావు, అదేవిధంగా జనార్దన్ రావు ఇద్దరు కూడా పూర్తిగా కొన్ని వైన్ షాపులకు, ఎవరైతే ఈ జనార్దన్ రావుకి లింకులు ఉన్న వైన్ షాపులు, అదేవిధంగా బార్ షాపుల్లో కూడా పీక్ అవర్స్లో ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా, అమ్మకాలు జరిపినట్లుగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ గుర్తించారు. అయితే ఇప్పుడు జనార్దన్ రావుపై పూర్తిగా ప్రశ్నలు కురిపించిన తర్వాత, ఎందుకంటే ఏ వైన్ షాపులకి వీరు నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు, ఎవరి అండదండలతో పూర్తిగా ఈ నకిలీ డెన్లను ఏర్పాటు చేశారు అంశంపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలోనే ఇప్పటికే మొలకల చెరువు మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ జయచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా సురేంద్ర నాయుడు, వీరి వ్యవహారం పట్ల వీరికి ఎంతవరకు వీరి సన్నిహితం ఉంది, అదేవిధంగా వీరి దగ్గర నుంచి జరిగిన లావాదేవీలు, ఎందుకంటే ముఖ్యంగా చిత్తూరు వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అనేక వైన్ షాపులు చేజిక్కించిన తర్వాత ఈ నకిలీ మద్యాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు కోణంలో కూడా విచారణ, ఇప్పుడు కస్టడీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.